వన్ పీస్ చాప్టర్ 1169 యొక్క స్పాయిలర్స్ అయితే వచ్చేసాయి అండ్ బిగ్ షౌట్ అవుట్ టు అవర్ అసాసిన్ బ్రో. లిటరల్లీ తిను అందరికన్నా ముందు వన్ పీస్ స్పాయిలర్స్ నాకు పెడతాడు అనమాట. సో తన కష్టం చూసి నాకు వల్ల మోటివేషన్ వచ్చింది. ఇక నుంచి స్పాయిలర్స్ మీద కూడా వీడియోస్ వస్తాయి గైస్, మామూలుగా ఉండదు. పైగా ఈ చాప్టర్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. నేను చదివి షాక్ అయిపోయా, మీరు కూడా రెడీ అయిపోండి షాక్ అయిపోవడానికి. సో ఇంకేం తెచ్చకుండా లెట్స్ స్టార్ట్ ది స్పాయిలర్స్ వీడియో. వన్ పీస్ చాప్టర్ 1169 యొక్క పేరు ఉండబోతుంది ఐ మస్ట్ డై. ఈ చాప్టర్ యొక్క టైటిల్ డైరెక్ట్ గా మన కింగ్ హరల్ నే పాయింట్అవుట్ చేసిద్ది అనమాట. అంటే ఇప్పుడు మన కింగ్ హరల్ లైక్ మారిపోయాడు కదా, మొత్తం కన్వర్ట్ అయిపోయాడు, ఈమో యొక్క టాయ్ లాగా మారిపోయాడు. ఇప్పుడు తన దగ్గర చనిపోవడం తప్ప వేరే ఆప్షన్ అయితే లేదు. దట్స్ వై ఈ చాప్టర్ యొక్క పేరు ఐ మస్ట్ డై అనమాట. ఐ థింక్ మీ అందరికి అర్థమైందని అనుకుంటున్నా. ఇంక ఈ చాప్టర్ స్టార్ట్ అయ్యేది మన షాంక్స్ ఇంకా గబాన్ నుంచి. ఈ సీన్ ని మనం కొన్ని చాప్టర్స్ ముందే చూసామన్నమాట. అంటే మన షాంక్స్ కింగ్ హరల్ ని కలవడానికి వచ్చాడు, కానీ తన్ని కలిసే ముందు తను వెళ్లి గబాన్ ని కలుస్తాడు అనమాట. ఇక్కడ వీళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక్కడ మన గబాన్ చెప్తాడు, ఇంతకీ షాంక్స్ నీకు తెలుసా, మన కెప్టెన్ కి ఒక కొడుకు కూడా ఉన్నాడు, ఈ విషయం నాకు గార్ప్ చెప్పాడు అని చెప్పి తను అంటాడు. ఈ మాట వినిన తర్వాత మన షాంక్స్ లైక్ షాక్ అయిపోతాడు అనమాట. తన బ్రెయిన్ పనిచేయదు. ఇక్కడ మన షాంక్స్ నవ్వుతూ చెప్తాడు, ఏంటి మన కెప్టెన్ కి ఒక అబ్బాయి కూడా ఉన్నాడా, అయితే ఈ విషయం నువ్వు ఇప్పటి వరకు నాకెందుకు చెప్పలేదు, తను మన కెప్టెన్ యొక్క కొడుకైతే నాకు ఒక తమ్ముడు లాంటి వాడు అని చెప్పి మన షాంక్స్ అంటాడు అనమాట. ఆర్ యు కిడింగ్ మీ? లిటరలీ ఆ మెరీన్ ఫోర్ట్ లో అందరి ముందు లైక్ ప్రపంచానికి తెలిసినట్టు ఎగ్జిక్యూట్ చేస్తుంటే అప్పుడు కాపాడడానికి ఎవరు రాలా. గోల్డీ రాజర్ యొక్క రైట్ హ్యాండ్ మ్యాన్ మన సిల్వర్ రేలీ లిటరలీ తను 4K లో ఏస్ యొక్క ఎగ్జిక్యూషన్ చూసాడు అనమాట, అది కూడా స్మూతీ తాగుతూ. ఇంకా రెండో వైపు మన షాంక్స్ చాలా లేట్ గా వచ్చిండు, ఇది మీ అందరికి తెలిసిందే. మనోడు లిటరలీ మెరీన్ ఫోర్ట్ వార్ మొత్తం అయిపోయిన తర్వాత వచ్చిండు. ఆల్దో తను కైరోని ఎక్కడో ఆపాడంట, అది కూడా మనకి సరిగ్గా చూపిలేదు, జస్ట్ చెప్పారంతే. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఈ స్టోరీ మన లూఫీది కాబట్టి సో తన క్యారెక్టర్ డెవలప్మెంట్ కోసమే మన ఒడా సెన్సే ఏస్ ని లేపేశారు, ఇది మన అందరికి తెలిసిందే. ఇప్పుడు మనం షాంక్స్ ని బ్లేమ్ చేసినా లైక్ మనం తన్ని బ్లేమ్ కూడా చేయలేము గైస్, తను అట్లీస్ట్ వచ్చాడు కదా, తను ట్రై చేసిండు. సో బ్యాక్ టు చాప్టర్. ఇక్కడ మన షాంక్స్ చెప్తాడు, నేను ప్రస్తుతం ఎల్బఫ్ కి ఎందుకు వచ్చానంటే మన కింగ్ హరల్ ని వార్న్ చేయడానికి వచ్చా, తనకి ఆ గాడ్ నెట్ పొజిషన్ తీసుకోవద్దు అని చెప్పడానికి వచ్చాను అని చెప్పి తను అంటాడు. ఇది చూసిన తర్వాత మీ అందరికి అర్థమైపోయి ఉండిద్ది, మన షాంక్స్ ఎప్పుడు లేటే వస్తాడు బ్రో, ఇప్పుడు కూడా చాలా లేట్ గా వచ్చిండు. ఆల్రెడీ మన కింగ్ హరల్ యొక్క బ్రెయిన్ ఈము కంట్రోల్లో తీసేసుకుంటుంది. అక్కడ ఒక స్ట్రేంజ్ హాకీ ఎల్బఫ్ యొక్క క్యాసిల్ లోపల నుంచి వచ్చింది. దీన్ని మన షాంక్స్ ఇంకా గబాన్ ఇద్దరు సెన్స్ చేసి లైక్ వెంటనే క్యాసిల్ దగ్గరికి వెళ్దామని డిసైడ్ అవుతారు అనమాట. ఇంకా రెండో వైపు మన జెరూల్ ఇంకా లోకి కూడా ఆ క్యాసిల్ లోపలికి వచ్చేస్తారనమాట. ఇంకా మన కింగ్ హరల్ అక్కడున్న ప్రతి ఒక్కరికి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, గవర్నమెంట్ నన్ను ఇలా బిట్రే చేసింది, ఇప్పుడు నా మైండ్ కూడా కంట్రోల్లో తీసుకుంటుంది, దానికి పైగా నేను ఇప్పుడు ఒక ఇమోర్టల్ బీయింగ్ లా మారిపోయాను, ఇక్కడున్న ఎవ్వరు నన్ను డిఫీట్ చేయలేరు ఇంక్లూడింగ్ యూ లోకి, నువ్వు కూడా నన్ను డిఫీట్ చేయలేవు, నువ్వు నన్ను డిఫీట్ చేయాలంటే నువ్వు వెళ్ళి ఆ స్పెషల్ ఫ్రూట్ ని తినాలి, ఆ లెజెండరీ ఫ్రూట్ మన క్యాసిల్ యొక్క ట్రెజరీలో ఉండిద్ది, వెళ్ళి తొందరగా ఆ ఫ్రూట్ ని తిను, అప్పుడే నీకంత బలం వచ్చింది, అప్పుడే నువ్వు నన్ను ఆపగలవని చెప్పి తను అంటాడు. అండ్ గైస్ ఇక్కడ నేను మీ అందరికి ఒకటి చెప్పాలనుకుంటున్నా, ఆ ఫ్రూట్ నిజంగా చాలా అంటే చాలా పవర్ఫుల్ ఫ్రూట్ అనమాట. అది తిన్న తర్వాత మన లోకి లైక్ లిటరలీ చాలా పవర్ఫుల్ గా మారిపోతాడు. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే కింగ్ హరల్ యొక్క ఆర్డర్స్ వినిన తర్వాత మన లోకి ఇక్కడ నుంచి వెళ్ళిపోతాడు, కానీ అప్పుడే మన గబాన్ ఇంకా షాంక్స్ ఎంటర్ అవుతారనమాట. ఇక్కడ లిటరల్లీ మన గబాన్, షాంక్స్ ఇంకా జెరూల్ వీళ్ళు ముగ్గురు కలిసి మన కింగ్ హరల్ ని ఆపడానికి ట్రై చేస్తారనమాట. బట్ వీళ్ళు ముగ్గురు కూడా ఫెయిల్ అయిపోతారు. అండ్ దిస్ ఈజ్ రియల్లీ క్రేజీ, ఎందుకంటే ఒకవైపు మన గోల్డీ రాజర్ యొక్క లెఫ్ట్ హ్యాండ్ మ్యాన్ ఉన్నారనమాట. మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ లెఫ్ట్ హ్యాండ్ మ్యాన్ మన గోల్డీ రాజర్ తో పాటు లాఫ్టెల్ కి వెళ్ళాడు. దాని అర్థం వాయిడ్ సెంచరీ గురించి కొంచెమైనా తనకి తెలిసి ఉండిద్ది కదా. సో ఇలాంటి వ్యక్తుల్ని నార్మల్ గా ఎలా మార్చాలో తనకి తెలిసి ఉండాలి కదా. బట్ లేదు, మన గబాన్ కి కూడా అసలు ఐడియానే లేదనమాట. ఈ కింగ్ హరల్ ని నార్మల్ గా ఎలా మార్చాలో తనకు కూడా తెలియదు. ఇక్కడ మన షాంక్స్ కూడా లైక్ ఏం చేయలేకపోతాడు బ్రో, తనకు కూడా అసలు ఐడియానే లేదనమాట. ఇంకా రెండో వైపు సీన్ షిఫ్ట్ చేసి మన లోకి దగ్గరికి తీసుకుని వెళ్తారు. మీరు ఇక్కడ ఒక పెట్టి చూసుకోవచ్చు, ఈ పెట్టి లోపలే ఎల్బఫ్ యొక్క లెగసీ ఉందన్నమాట. అంటే ఎల్బఫ్ యొక్క రాయల్ ఫ్యామిలీ ఎన్నో సంవత్సరాల నుంచి ఈ డెవిల్ ఫ్రూట్ ని ప్రొటెక్ట్ చేసుకుంటూ వస్తున్నారు. పైగా మన రాక్ డి జెబెక్ మెన్షన్ చేశాడు, ఎల్బఫ్ యొక్క రాయల్ ఫ్యామిలీ దగ్గర ఒక స్పెషల్ డెవిల్ ఫ్రూట్ ఉంది, అది చాలా పవర్ఫుల్ అని చెప్పి తను మెన్షన్ చేశాడు. సో ప్రస్తుతం ఆ డెవిల్ ఫ్రూట్ మన లోకి తినడానికి వెళ్తాడు, కానీ అప్పుడే ఆ టెజర్ రూమ్ లో ఉన్న రాగ్నీర్ మన లోకి మీదకి అటాక్ చేయడానికి వచ్చేసిద్ది అనమాట. ఇది నేనైతే ఎక్స్పెక్ట్ చేయాల. మేబీ ఆ రాగ్నీర్ ఎల్బఫ్ యొక్క ఆ రాయల్ ఫ్రూట్ ని లైక్ గార్డ్ చేస్తుంది అనుకుంటా.
అనుకుంటా ప్రొటెక్ట్ చేస్తూ ఉండిద్ది మేబీ. సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్స్ లో చెప్పండి గైస్. ఇంక స్పాయిలర్ వీడియోనే కాబట్టి డీటెయిల్ గా మనం మెయిన్ చాప్టర్ వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం. ఇంకెంతటితో ఈ వీడియో అయితే అయిపోయింది. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ఒక లైక్, ఇంకా కొత్తగా చూస్తుంటే ఒక సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమాకండి. ఇంకా మనం కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. అంటిల్ దెన్ బై బై.